5 లక్షలు కట్టి అద్దె ఇంట్లో ఉండేది. రోడ్ల కట్టెలపై నిద్ర. కట్ చేస్తే అనాథల హీరోలతో పోల్చుకుంటే సినిమాల ఇండస్ట్రీలోనే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుస 2-3 ఫ్లాప్లు పడితే చాలు అవకాశాలు కనుమరుగైపోతూ ఉంటాయి. ఇంకా హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే చాలు సినిమాలో అవకాశాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ అభిప్రాయము అందరికీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్ది సినిమాలు చేసిన అందాల తారలు చాలామందే ఉన్నారు. కొంతమంది సినీ హీరోయిన్స్ జీవితం చాలా విభిన్నంగా ఉంటుంది. కాస్ట్లీ కార్లు, బ్రాండెడ్ బట్టలు, కోట్లు ఖరీదు చేసే ఇల్లులు, ఖరీదైన వాచ్లు వాడుతూ ఉంటారు. అలాగే కొంతమంది హీరోయిన్లు కోట్ల కొద్ది రెమ్యునరేషన్లు అందుకుంటూ ఉంటారు. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తూ ఉండడంతో సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. దాంతో హీరోయిన్స్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటూ ఉన్నారు. ఇక నిర్మాతలు కూడా అదే తరహాలో ఇస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు పెద్ద యుద్ధమే చేసేవారు. అయితే ఆమె ఇప్పటి హీరోయిన్ అయితే కాదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన నటి ఆమె. రోజుకు ₹1,00,000 రెమ్యునరేషన్ అందుకుంది. చివరకు అనాథలా కన్ను మూసింది. ఇంతకు ఆమె ఎవరంటే, ఒకప్పుడు తెలుగు సినిమాను ఓ ఊపు ఊపేసిన అందాల సుందరి సిల్క్ స్మిత. జయమాలిని, జ్యోతిలక్ష్మి, డిస్కో శాంతి లాంటి సినిమాలలో పోటీనిచ్చి ఏకంగా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఛాన్సులు కొట్టేసింది. ఇక ఆ సమయంలో ఓ స్టార్ హీరోయిన్కు మించిన క్రేజ్ సిల్క్ స్మితకు ఉండేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ తీసుకునేది. సిల్క్ స్మిత తర్వాత ఎంతో మంది డాన్సర్లు వచ్చారు. అయినా ఎవరు కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ను టచ్ చేయలేకపోయారు. ఇదంతా కూడా సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. గతంలో డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి పలు సంచలన విషయాలు వెల్లడించింది. సిల్క్ స్మిత చాలా కలుపుగోలు మనిషిగా ఉండేది. ఆమెను నేను అక్క అని పిలిచేదాన్ని. పెళ్లి విషయంలో ఆమె ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదో నాకు అర్థం కాలేదు. సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు. ఆమె భర్త గురించి, అతడికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది. అప్పట్లో స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. రోజుకు 1,00,000 నుంచి 3 లక్షలు ఆమె రెమ్యునరేషన్గా తీసుకునేది. నెలకు 5 లక్షలు కట్టి అద్దె ఇంట్లో ఉండేది. మేము ఆ స్థాయికి చేరుకునేందుకు 10 ఏళ్ళు పట్టింది. అప్పుడప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని నేను అడిగేదాన్ని. ఆమెది చాలా లగ్జరీ లైఫ్. మంచంపై నోట్ల కట్టెలు పరుచుకొని పడుకునేది. అలాంటి అవకాశాల కోసం తిరిగేటప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను డబ్బులపై పడుకుంటున్నాను అని ఆమె చెప్పేది. సెట్లలో ప్రతి ఒక్కరు ఆమెని గౌరవించేవారు అని డిస్కో శాంతి తెలియజేసింది. అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక సిల్క్ స్మిత మీకు గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తెలియజేయండి.